అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 6వ తరగతి చదువుతున్న నిమ్మనపల్లి మండల కస్తూరిబా పాఠశాల విద్యార్థిని స్వాతి మృతి. కడుపు నొప్పితో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపిన విద్యాశాఖ అధికారులు. ICDS కేంద్రం దగ్గర గత 4 రోజులుగా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపట్టిన అంగన్వాడీలకు భోజన వసతి కల్పించి సంఘీభావం తెలిపిన తెదేపా యువ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అవినీతి వేటలో మరో VRO అరెస్ట్. రైతు నుంచి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రామకుప్పం VRO ఆనంద్. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే నిర్వహణ బాధ్యత చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలతో గ్రామస్తులతో కలిసి కొత్తవారిపల్లి పాఠశాల తాళాలు పగలగొట్టి పిల్లలకు పాఠాలు ప్రారంభించిన సచివాలయ సిబ్బంది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం. అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో వెళ్తున్న వామపక్షాల ఎమ్మెల్సీ సాబ్జీ కారు బోల్తా పడిన ఘటనలో మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే 6వ తరగతి చదువుతున్న కస్తూరిబా పాఠశాల విద్యార్థిని స్వాతి మృతి. కడుపు నొప్పితో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విద్యార్థిని ఉదయాన్నే రక్తపు వాంతులు కావడంతో మృతి చెందినట్లు మదనపల్లి ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. కస్తూరిబా పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న స్వాతి స్వగ్రామం పలమనేరు మండలం కోలమాసనపల్లి పంచాయతీ కల్నాడు గ్రామం. నిమ్మనపల్లి పోలీసులు కేసును విచారిస్తున్నారు. నాడు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజలపై పెనుభారం మోపుతూ అమాంతంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన వైఎస్ఆర్సీపీ పార్టీకి పాలించే అర్హత లేదని బీజేపీ జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మదనపల్లి పట్టణం స్థానిక చిత్తూరు బస్టాండ్లో విద్యుత్ ఛార్జీలు పెరుగుదలపై మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగుతుందని, తమ ఓటుతో ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపాలని అన్నారు. గతంలో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 రెట్లు పెంచి బలహీన వర్గాల ప్రజలపై పిడిగుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగవాన్, బర్నేపల్లి రవికుమార్, బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యం యాదవ్, పిల్లస్వామి నాయక్, గోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఛార్జీల అంశంపై ఏ విధంగా చిన్న మధ్య తరగతి వారు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఆ రోజు అధికారం రాకముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఈ రోజు వాటికి అన్నిటినీ విస్మరించి ఈ చిన్న మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళు వెను వించేటట్లు విద్యుత్ ఛార్జీలు పెరుగుదల విషయంపై మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి నగరంలో ఓ మహాధర్నా చేపట్టడం జరిగింది. మనకందరికి తెలిసిన విషయమే. గతంలో చిన్నవాళ్ళకి ఎవరైతే ఉన్నారో 500, 600 రూపాయలు బిల్లు వస్తుంటే ఈరోజు అవే బిల్లులు దాదాపు 1,500 రూపాయలకి చేరు. ఓ సామాన్య రైతు వద్ద నుండి పాస్ పుస్తకాల కోసం 25,000 రూపాయలు లంచం తీసుకుంటున్న VRO ఆనంద్ ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. రామకుప్పం మండలం VRO ఆనంద్ గతంలో పలువురు రైతుల నుండి లంచాలు తీసుకుంటున్నాడని అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం జరిపిన దాడిలో పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపి షేక్ సాబ్జీ తన వాహనంలో తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అయోధ్య జన్మభూమి రామ మందిరం నుండి పరమ పవిత్రమైన అక్షంతలు కోళ్లబైలు గ్రామ పంచాయతీకి తీసుకురావడం జరిగింది. మదనపల్లి ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా జీవించాలని అయోధ్య రామ మందిరం నుండి అక్షంతలు ఇంటింటికి అందజేస్తామని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్ర కన్వీనర్ స్పీకర్ స్వామి సర్పంచ్ ఆనంద్ రెడ్డి దంపతులు తెలియజేశారు. అయోధ్య రాముడి మందిరం నుండి అత్యంత పవిత్రమైన అక్షింతలు మదనపల్లి కోళ్లబైలు పంచాయతీకి చేరాయి. కోళ్లబైలు సర్పంచ్ ఆనందరెడ్డి సతీమణి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపు ద్వారా ఇందిరమ్మ కాలనీ నుండి వైఎస్ఆర్ కాలనీ శ్రీ చౌడేశ్వరి దేవస్థానం వద్దకు చేరడం జరిగింది. జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పంచాయతీలో గ్రామాలకు గడప గడపకు ఈ అక్షింతలు చేరవేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయోధ్య నుంచి మన గ్రామ పంచాయతీ కోళ్లబైలకి అయోధ్య నుంచి అక్షింతలు రావడం జరిగింది. ఈ అక్షింతలు మన గ్రామం మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్కి చేర్చడం బాధ్యతగా ఈరోజు శోభయాత్రగా బయలుదేరడం జరుగుతున్నది. జై శ్రీరామ్. ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య నుంచి ఏవైతే శ్రీరామ పూజిత అక్షితలు అయోధ్య నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి మండలాలకు ఈ రోజున మదనపల్లి మండలంలో కోళ్లబైలు గ్రామ పంచాయతీకి చేరింది. రామాలయం దగ్గర నుంచి శోభాయాత్రగా కోళ్లబైలు పంచాయతీలో శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. 500 సంవత్సరాల నుంచి నిరీక్షించినటువంటి హిందువుల ఆకాంక్ష నెరవేరుతూ ఉంది ఇది. కాబట్టి హిందువులందరూ కూడా మమ రక్ష, హిందూ రక్ష, మమ దీక్ష, సమానత అన్నటువంటి మంత్రాన్ని ఉచ్చేస్తూ మననం చేసుకుంటూ మనమందరం ఒకటి హైందవ సోదర సర్వేన హిందూర్పతితో భవేత్, మనమందరం కూడా ఒకటిగా ఉంటూ రామరాజ్యాన్ని తర్వాత రామనామం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని ఏదైతే మనకు మహాత్ములు ఋషులు వచ్చేసి మనకు చెప్పారో రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఎట్లా ఉంటాడు అంటే ధర్మాన్ని నువ్వు గనక పాటించినావంటే రాముడు అర్థమవుతుంది. ఆ ధర్మం ఎట్లా ఉంటుంది అంటే రాముని నడకను గనక మనం చూసినామంటే గనక అర్థం అవుతుంది అనేటువంటిది విషయాన్ని వచ్చేసి రామో విగ్రహవాన్ ధర్మ అనే ఏకవాక్యంలో వచ్చేసి మన ఋషులు ఏదైతే ఇచ్చారో దాన్ని అన్నిటి కూడా మనం మనసులో పెట్టుకుంటూ మననం చేసుకుంటూ మన రామాలయం నుంచి పూర్వజన్మ సుకృతంగా భావించి అయోధ్య అక్షతలను నెత్తి మీద పెట్టుకొని వచ్చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ పౌరులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు వారి ద్వారా అందరికీ వచ్చేసి మంచి జరగాల అని చెప్పేసి హిందూ ధర్మం ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి నినాదాన్ని ఏదైతే ఉందో ప్రపంచానికి మనం ఇచ్చామో ఆ విషయాన్ని వచ్చేసి మననం చేసుకుంటూ అంగన్వాడీల దీక్ష 4వ రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల చీరలు ధరించి అమ్మవారి పూనకం వచ్చినట్లు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ చంద్రగిరి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ చేపట్టిన దీక్షలు నిరవధికంగా సాగుతున్నాయి. శుక్రవారం విచిత్ర వేషధారణతో అమ్మవారి పూనకం వచ్చినట్లు ఊగుతూ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం సరికాదని సిఐటియు వాణిశ్రీ ధ్వజమెత్తారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొదటి నుంచి మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అంగన్వాడీలకు నిర్బంధాలు కొత్త కాదని, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం 10 సంవత్సరాలైతే అంగన్వాడీల ఉద్యోగ జీవితం 50 సంవత్సరాలన్నారు. కొన్నాళ్లుగా చర్చల పేరుతో కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బరితెగించి అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తుంటే కనీసం అక్కా చెల్లెమ్మలో తోబుట్టువులు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించి సమ్మె విరమింప చేసేటట్టు ప్రయత్నం చేయాలన్నారు. రాయచోటి ఐసీడీఎస్ కేంద్రం దగ్గర గత 4 రోజులుగా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో శుక్రవారం రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని సంఘీభావం ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తమకు మధ్యాహ్న భోజన వసతి కల్పించిన మండిపల్లి రాముడన్నకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సిఐటియు సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లి గ్రామీణ మండలం కొత్తవారిపల్లి అంగన్వాడీ సెంటర్ తాళాలను తొలగించి అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారుల తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు పౌష్టికాహారం అందించి తరగతి గదులు నిర్వహించిన కొత్తవారిపల్లి సచివాలయ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు గత 4 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉంటున్న నేపథ్యంలో విధుల్లోకి హాజరు కావాలని ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేయడంతో ధర్నాలోనే కొనసాగుతున్న అంగన్వాడీల చర్యలను తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల తాళాలు తొలగించి పిల్లలకు పాఠాలను కొనసాగించారు. దీనిపై ఏం జరుగుతుందోనని ఉద్యోగులు సైతం వేచి చూస్తున్నారు. పాలు 4 ప్యాకెట్లు ఉంటాయి. విజయ పాలు 4 ప్యాకెట్లు ఇవి ఉన్నాయి. ఇంకేం లేదు మేడం. స్టాక్ బియ్యం ఉన్నాయి. రైస్ ఎగ్స్ ఫుల్ ఇది పామాయిల్ బ్యాల్ ఎగ్స్ వచ్చి ఎగ్స్ లేవు. ఒక్కటే ఒక ఎగ్ ఉంది అంతే. లేదు ఎగ్స్ లేవు. ఎగ్ ఒక్కటే ఉంది. ఓకే మేడం. ఇది ఖాళీ ఏం లేదు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఇది లేదు. ఏమీ లేదు స్టాక్ ఇక్కడ అంతా పంచాయతీ మళ్ళీ. బియ్యము, పాల ప్యాకెట్లు, ఆయిల్, బాలామృతం 2 ప్యాకెట్లు మేడం. మల్లెల ఫౌండేషన్ స్థాపకులు వైసీపీ యువ నాయకులు పవన్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం ఆయన అభిమానులు మదనపల్లి పట్టణం స్థానిక చిత్తూరు బస్టాండ్ నందు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపల్లి ఆనంద్, రాఘవేంద్ర యాదవ్, నవీన్, మల్లెల నరేంద్రారెడ్డి, గిరి, శివరాం, వెంకీ, శివ, పిల్లప్ప పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే టు మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు. వీడియోనే మొత్తం ఆల్రెడీ వీడియోనేనా? వీడియోనే. ఈరోజు శుభదినం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జననేత, పేద ప్రజల మనిషి, మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గౌరవనీయులు మల్లెల ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక చౌడేశ్వర సర్కిల్ నందు ఆయన జన్మదిన వేడుకల్ని ఇక్కడ నిర్వహించడం మాకు చాలా అదృష్టం. అన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఫస్ట్ పిల్లలందరికీ మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ 40,000 మందికి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈ యొక్క చౌడేశ్వర సర్కిల్లో మన నాగరాజ గారి ఆధ్వర్యంలో జరగమైంది. ఈ యొక్క మల్లెల ఫౌండేషన్ అనేది మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు సామాజిక సేవ కోసము, పేద బడుగు బలహీన వర్గాల అత్యున్నతి కోసము, వారి సేవ కోసం స్థాపించినటువంటి ఒక సంస్థ మల్లెల ఫౌండేషన్ అనేది మన మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి కూతురైనటువంటి కుమారి వైనవి శ్రీయ మరియు వాళ్ళ అన్నగారు అయినటువంటి శివానంద రెడ్డి గారి జ్ఞాపకార్థం స్థాపించడమైనది. గత 10 సంవత్సరాలుగా మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయడమైనది. పేదలకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి, ఆటో కార్మికులకైతేనేమి, మరియు వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, ఇలాంటి వారికి అందరికీ మల్లెల ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమైనది. ఇదే కాకుండా మదనపల్లి పట్టణంలోని ఎన్నో దేవాలయాలకు, గుడులకు. దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్. అంశాన్ని మాట్లాడడానికి కూడా నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను. మన నాయకుల ముందర, ఒక జాతీయ పార్టీగా మన నాయకుల ముందరే ఇప్పుడే ఎంపీ గారితో నేను స్వయంగా మీ ముందరే నేను మాట్లాడతాను.
ఈ యొక్క అంశాన్ని పార్లమెంట్ లో మాట్లాడడానికి కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి త్వరగా తెలియజేస్తూ జై భీమ్. We want justice. We want justice. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.